జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. కుప్పం మన సీఎం గారి నియోజకవర్గము. సో ఈ కుప్పం టౌన్కి జస్ట్ బార్డర్లోనే ఈరోజు మనం కొలత ఇవ్వడానికి వచ్చాము. ఒక ఫంక్షన్ హాల్, వివాహ వేదిక. ఫంక్షన్ హాల్కి వాస్తు ప్రకారంగా గతంలో ఇచ్చున్నాము. ఫంక్షన్ హాల్కి మనం వాస్తు ప్రకారంగా గణితం క్యాలిక్యులేట్ చేసి ఫంక్షన్ హాల్లో ఉండే నియమాలు, బాత్రూములు, వేదిక ఏ విధంగా ఉండాలి, ఫేసింగ్ ఏంటి, దానికి ఉండే డోర్లు ఎట్లా ఉండాలి, కిటికీలు ఎక్కడెక్కడ ఉండాలి, మొత్తం సరౌండింగ్ కూడా పరిసరాలు కూడా చూసుకుంటూ మనం ఇక్కడ మూలమట్టం కూడా వేసినాం. ఇక్కడ చూసారు లేదు, వెనకాల వైపు చూసుకుంటే మూలమట్టం వేసేసి ఇంత వెనక్కి జరిగిందనమాట. 3 అడుగులు లోపలికి వచ్చింది. లోపలికి వచ్చిన తర్వాత కర్ణం ఎల్ వచ్చింది కరెక్ట్గా. సో దీని ప్రకారంగా సుమారుగా ఇది 100 అడుగులు వెడల్పులో ఉంటుంది, పొడవు 250 అడుగుల దాకా ఉంటుంది స్థలము. సో ఈ స్థలంలో ఒక ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ప్లాన్ అనేది వేయటానికి ఈరోజు రావడం జరిగింది. అట్లాగే దీనికి పరిసరాల్లోనే వీకోట్లో కూడాను పట్టు పరిశ్రమకి సంబంధించినటువంటి మల్బరీ దానికి కూడాను ప్లాన్ ఇవ్వడానికి ఈరోజు వచ్చినాము. అది కంప్లీట్ అయిపోయింది. ఇది ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళ కొలతలు వేసి పాయింట్ వేసిన తర్వాత దీనికి గణితం క్యాలిక్యులేట్ చేసి దీనికి డ్రాయింగ్స్ అన్నీ కూడా ఇస్తాము. వాళ్ళ కాంట్రాక్టర్ వచ్చారు, మేస్త్రి వచ్చారు, యజమాని కూడా ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ముందు మూలమట్టానికి రెడీ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఎట్లాంటి నిర్మాణాలు చేయాలన్నా, ఏది చేయాలన్నా కానీ మనకు మూలమట్టం అనేది తప్పనిసరి. అర్థమవుతుందా? ప్లస్ డిగ్రీస్ చూసాము. ఈ డిగ్రీస్ కూడా మనకు తప్పనిసరి. సుమారు 18 డిగ్రీలు ఓరియంటేషన్ ఉంటుంది అనమాట ఈ స్థలం. సో డిగ్రీస్ తప్పనిసరి, మూలమట్టం తప్పనిసరి. సో దీని ప్రకారంగా మనం ఈ యొక్క గృహ నిర్మాణాలు అనేది వాస్తు ప్రకారంగా గృహ నిర్మాణాలు ఇది ఒక నమూనా అనమాట. ఈ వాస్తు ప్రకారంగా మనం నిర్మాణం చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని చక్కగా వాళ్ళు మనకు శాస్త్ర నియమాలు పాటిస్తూ చేద్దామన్నారు. అందుకనే మనం రావటం జరిగింది. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫంక్షన్ హాల్కి వేదిక, అట్లాగనే గ్రూమ్ రూము, బ్రైడ్ రూము, మళ్ళీ అట్లాగనే టాయిలెట్స్ ఎక్కడ ఉంటాయి. ఇన్కేస్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనం ఏదైనా ఫంక్షన్ హాల్ అంటే దానికి ఎట్లా నిర్మాణం చేయాలి, మెట్లు ఎట్లా ఉండాలి, లిఫ్ట్లు ఎక్కడ పెట్టాలి, మెట్లు ఏ దిక్కులో ఎన్ని మెట్లు ఏర్పాటు చేస్తున్నాము, ఇట్లా ఇవన్నీ కూడాను దీంట్లో మనం డ్రాయింగ్స్లో పొందుపరుస్తాం అనమాట. సో ఈ మనం చేసేటువంటి డ్రాయింగ్ని వాళ్ళు ఇంజనీర్ గారు స్ట్రక్చరల్ ప్లానింగ్ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. కాబట్టి గృహాలలో వచ్చేటువంటి నమూనాల్లో ఈ యొక్క ఫంక్షన్ హాల్స్, మ్యారేజ్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్స్ అంటారు. కన్వెన్షన్ సెంటర్ అంటాము, లేటెస్ట్ పదాలు అవి. ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి కూడాను మనం శాస్త్ర నియమాలతో ప్లాన్ ఇవ్వడం జరిగింది. దీని తదుపరి వీడియోలు వర్క్ జరిగేటప్పుడు కొన్ని వీడియోలు తీస్తాము, అవి కూడా అందరూ చూడవచ్చు. జై శ్రీమన్నారాయణ.